వ్యతిరేకంగా వాళ్ళ గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. తాను స్వయంగా సైన్యంలో పనిచేస్తూ బ్రిటిష్ వాళ్ళ యొక్క విచక్షణకు సహించక మరి ప్రైవేట్ సైన్యాన్ని తానే తయారు చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి మరి బ్రిటిష్ వాళ్ళపైన అచంచలమైన అటాక్ చేసి వాళ్ళని బెదిరించి మనకు స్వాతంత్రం తెప్పించడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి మరి సుభాష్ చంద్రబోస్. మరి ఆయన యొక్క డెత్ మిస్టరీ ఇప్పటికి కూడా వీడడం లేదు. మరి బ్రిటిష్ వాళ్ళ కూటాలకు బలి కాకుండానే ఆయన యొక్క మరణం అనేది ఒక విషాద ఛాయగా ఇప్పటికి కూడా మనకు అంతుపట్టడం లేదు. అలాంటి వీర సైనికుడు, మరి అలాంటి ధైర్యశాలి, ఆయన యొక్క ధైర్యాన్ని మెచ్చుకొని మరి బ్రిటిష్ వాళ్ళు ఆయన యొక్క ఆగడాలకు భయపడే మరి మనకు స్వాతంత్రాన్ని, మన భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇలాంటి సుభాష్ చంద్రబోస్ను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని మన అఖండ భారత్లో అందరం కూడా భాగస్వామ్యమై మన దేశ రక్షణకు పాటుపడదాం. జై హింద్.